అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్ కేసులో A7గా ఉన్న అమన్ ప్రీత్ సింగ్ కు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నట్టు విచారణలో నిర్ధారించారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో తనకు డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధం లేదని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు. కాగా గత నెల 19న బంజారాహిల్స్ సమీపంలోని మాల్ వద్ద ఈగల్ మసబ్ ట్యాంక్ పోలీసులు రైడ్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి నితిన్ సింఘానియా అలాగే షర్నిక్ సింగ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 43.7 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల సెల్ ఫోన్లలో దొరికిన సమాచారం ప్రకారం అమన్ ప్రీత్ సింగ్ నెల రోజుల వ్యవధిలో 6 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. సినీ నటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఇటీవలే మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో ఈగల్ టీమ్ కి తను డ్రగ్స్ సరఫరా చేస్తా ఉన్నాడు. అమన్ సింగ్ కి ఈ డ్రగ్స్ కేసు సంబంధం ఉంది. విదేశీయులు పట్టుబడినటువంటి లింక్ ని దర్యాప్తు చేస్తే దాంట్లో అమన్ సింగ్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి అమన్ సింగ్ ని త్వరలో నోటీసులు అందజేసి అరెస్టు చేయబోతా ఉన్నామంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అమన్ ప్రీత్ సింగ్ ఈ రోజు ఆ కేసులో A7 నిందితుడిగా ఉండడంతో A7 నిందితుడిగా పోలీసులు చేర్చడంతో కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమన్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతను డ్రగ్స్ కన్జ్యూమర్ గా ఉన్నాడన్నట్టుగా పోలీసులు అతని పైన ఈ అభియోగాలు మోపడం జరిగింది. అమన్ సింగ్ గతంలో నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒకసారి అతనిపై ఈ డ్రగ్స్ కేసు నమోదవగా రెండోసారి ఈ విదేశీయులు పట్టుబట్టడంతో ఈ విదేశీయులు పట్టుబడ్డటువంటి లింక్ ని బయటికి తీస్తే దాంట్లో అమన్ ప్రీత్ సింగ్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి అమన్ ప్రీత్ సింగ్ కన్జ్యూమర్ కిందికి భావించి పోలీసులు అతని పైన A7 కిందికి అక్యూజ్ కిందికి చేర్చడం జరిగింది. తనపై నమోదైనటువంటి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లోని కేసు క్వాష్ చేయాలని FIR లో తన పేర్లు తొలగించాలని తను తెలంగాణ హైకోర్టులో అమన్ ప్రీత్ సింగ్ ఒక పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇతను నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తనని ఎలా నిందితుడిగా చేరుస్తారు, నేను డ్రగ్స్ కన్జ్యూమర్ ని కాదు, డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేవు, దీనిపైన తనపై నమోదైనటువంటి కేసు విషయంలో ఇమీడియట్ గా పేరుని తొలగించి ఆ FIR ని క్వాష్ చేయాలంటూ కూడా తను రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు తదుపరి విచారణ తిరిగి శుక్రవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం నాడు A7 డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి అమన్ ప్రీత్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ విషయంలో తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేయబోతోంది అనేదంతా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అమన్ ప్రీత్ సింగ్ తను గతంలోనే నార్సింగి పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో అతన్ని పట్టుకొని పోలీసులు గట్టిగానే హెచ్చరించి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయినా అతను తీరు మార్చుకోకపోవడము, అతనిలో ప్రవర్తన చేంజ్ అవ్వకపోవడము, మళ్ళీ ఇదే డ్రగ్స్ ఊబిలో డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు పెట్టుకొని అందరితో చేతులు కలిపి ఈజీగా తెలంగాణకు హైదరాబాద్ కి డ్రగ్స్ రప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అతను కన్జ్యూమర్ గా చెప్తా ఉన్నాడు కానీ పోలీసులు మాత్రం పెడ్లర్ కిందకి భావిస్తా ఉన్నారు. పట్టుబడ్డటువంటి నిందితులు వచ్చినటువంటి సమాచారంతో మాసబ్ ట్యాంక్ లో నమోదైనటువంటి కేసులో A7 గా అమన్ ప్రీత్ సింగ్ ని చేర్చి పోలీసులు అతని కోసం వెతుకుతూ ఉండగా ఈ రోజు తన తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి తన పైన నమోదైనటువంటి కేసుని క్వాష్ చేసి తన పేరుని FIR లో తొలగించాలి, నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను అక్యూజ్ కిందికి ఎలా చేరుస్తారని ఒక సవాల్ చేస్తూ కోర్టుని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.